మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, కటాక్షము చేత తృప్తి పొందిన నప్తాలి. దేని చేత తృప్తిపరచబడ్డాడు? కటాక్షం చేత. మనుషుల కటాక్షం చేత కాదు, దేవదేవుని యొక్క కటాక్షము చేత, దేవుని కటాక్షము చేత తృప్తిపరచబడినటువంటి నప్తాలి. స్తోత్రం కలుగును గాక. మరి ఈనాటి ఈ దినాలలో, ఈనాటి ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము తృప్తిపరచబడాలి. మన జీవితంలో తృప్తి కంపల్సరీగా మనకు కావాలి. సంతృప్తి లేనటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాము. అది ఉంటే ఇది లేదని, లేకపోతే ఇల్లుంటే దానికి మించింది లేదని, లేకపోతే బండి ఉంటే కారు లేదని, లేకపోతే పెళ్లి కాలేదని, లేకపోతే ఇంకొకటి లేదని, అసంతృప్తికి లోనైనటువంటి వారిగా చాలామంది ఉంటూ ఉన్నారు. అసంతృప్తి చాలా చెడ్డ రోగం ఇది. అసంతృప్తికి లోనైనటువంటి వారిగా ఉంటూ ఉన్నారు కనుకనే దేవుడు ఈ మధ్యాహ్నకాల సమయంలో అసంతృప్తిని పెంచాడు. నీ వెనకాల ఇంకా 5 ఉన్నారు. ఎందుకంటే ఈ షిమ్యోను, యోదా, లేవి, రూబేను అనేటటువంటి 4 ఇంకా ముందున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నఫ్తాలి అనేటటువంటి వ్యక్తి నెంబర్ 5. యాకోబుకు పుట్టినటువంటి పిల్లల్లో నెంబర్ 5 అన్నమాట. 5వ కుమారుడు. 5వ కుమారుడు అయినటువంటి నఫ్తాలి గురించి ముందు 4 ఉన్నారు. ఆ 4కి లేనటువంటి తృప్తి దేవుడు 5వ వానికి ఇచ్చాడు. హల్లెలూయా. కొన్నిసార్లు ముందున్నటువంటి 4కి ఉంటుందో ఉండదో మనకు తెలియదు, కానీ నఫ్తాలికి మాత్రమే ఉంది, తృప్తి ఉంది. ఇక్కడ ఈ నఫ్తాలి జనన విధానం, లేకపోతే పుట్టినటువంటి పుట్టుపూర్వోత్తరాలను మనం చూస్తే, ఇతను వారసుడు కాదు. లేయాకి 4 పిల్లలు పుట్టారు. మొదటివాడు రూబేను, రెండవవాడు షిమ్యోను, లేవి, యోదా. 4 పుట్టారు. రాహేలుకి పిల్లలు లేరు, 0. ఇప్పుడు రాహేలు తన గొడ్రాలయ్యింది. తాను కూడా తన భర్తకు ఎలాగైనా సరే సంతానాన్ని కలిగించాలి, నా మీద ఉన్నటువంటి గొడ్రాలు అనేటటువంటి నింద కూడా పోవాలి అని చెప్పని తాను ఒక ఆలోచన చేసి తన దాసి అయినటువంటి బిలహాను తన భర్త అయినటువంటి యాకోబుకు భారీగా ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఏమందంటే, ఈమెకు పుట్టే పిల్లలు నాకు పుట్టినట్టే, నా మీదకు వచ్చే నిందంతా కూడా పుట్టే ఆ బిడ్డతో పోయినట్టే. అలాగున్న బిలహాని యాకోబుకి ఇచ్చినప్పుడు యాకోబు ఆమెకు కూడగా దేవుడు దయతో గర్భాన్ని తెరిచి దేవుడిచ్చినటువంటి సంతానమే 5వ వాడైనటువంటి నఫ్తాలి. స్తోత్రం కలుగును గాక. లేయాకి పిల్లలు ఉన్నారు, రాహేలుకి పిల్లలు లేరు. కానీ రాహేలు ఆలోచించిన ఆలోచన విధానంలో బిలహా గర్భాన్ని దేవుడు తెరిచి ఏం చేశాడు? తన ఆశను తృప్తిపరిచాడు, తన ఆలోచనను సఫలం చేశాడు. తాను ఏదైతే పిల్లలు లేరు అనేటటువంటి అవమానాన్ని భరిస్తుందో ఆ అవమానాన్ని దేవుడు తీసివేసేసి ఆ వ్యక్తికి బిడ్డను దేవుడు దయచేసి ఇప్పుడు 12 గోత్రాల ఇశ్రాయేలు పేర్లు చదువుతూ ఉంటుంటే 5వ గోత్రం నఫ్తాలి గోత్రం వస్తుంది. 12. యాకోబుకి ఎంతమంది పిల్లలయ్యా అంటే 12. 12 మందిలో 5వ వాడు ఎవరయ్యారంటే నఫ్తాలి. ఎంతగా ఆశీర్వదించబడ్డాడు నఫ్తాలి అంటే, యాకోబు చనిపోయేటప్పుడు నఫ్తాలిని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ మోషే కూడా చనిపోయేటప్పుడు నఫ్తాలిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అలాగే ప్రత్యక్ష గుడారము దేవుని యొక్క మందిరం అరణ్యంలో ఉండేటప్పుడు పశ్చిమ దక్షిణ దిక్కులకు సరిహద్దులో ఈ నఫ్తాలి గుంపే దేవుని మందిరానికి కావలిగా ఉంటూ ఉండేది. అందుకనే పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరుచుకో అన్నాడు. ఆ రోజు దేవుని మందిరం మధ్యలో ఉంటే మందిరం చుట్టూ కూడా ఒక గుంపు ఉండాలన్నమాట. తూర్పు వైపు ఒక గుంపు, యోధా గుంపు ఉండాలి. పశ్చిమ దక్షిణాల వైపు ఏ గుంపు ఉండాలంటే నఫ్తాలి గుంపు ఉండాలి. స్తోత్రం కలుగును గాక. అబ్బా, దేవుని యొక్క గొప్ప మందిరానికి కావలి వారిగా ఉండే అంత కృప నఫ్తాలి గుంపుకు దేవుడు. ఆమె దాసి కుమారుడే, యోగ్యత లేనటువంటి ఆ యొక్క వ్యక్తి కుమారుడే. యోగ్యత లేని వ్యక్తి యొక్క కుమారుడైనా దేవుడు యోగ్యత ఇచ్చిన తర్వాత యోగ్యత లేదు అని నువ్వు చెప్పడానికి, నేను చెప్పడానికి సరిపోయిన వాళ్ళం కానే కాదు. ఎందుకంటే దేవుడు ఒకసారి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసిన తర్వాత నువ్వు నేను కూడా వారిని నువ్వు ఎన్నిక చేయబడలేదు, నువ్వు ఏర్పరచబడలేదు, నిన్ను దేవుడు పిలవలేదు,
అని చెప్పని అంటానికి మనం అర్హులము కానే కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడే ఆశీర్వదించాడు సేవకుడు ద్వారా, దేవుడే తండ్రి ద్వారా ఆశీర్వదించాడు నఫ్తాలిని, దేవుడే తన మందిరమునకు కావలి కాసేవారిలో నఫ్తాలి గుంపును ఉంచాడు దేవుడు. ఆ దేవుడే ఈ లోకంలో పరిచర్య చేసినప్పుడు, ఆ దేవుడే ఈ లోకంలో పరిచర్య చేసినప్పుడు ఏం పేరమ్మా? ఆయన పేరు నజరేయుడగు యేసుక్రీస్తు మన దేవుడు. ఆ దేవుడు ఈ లోకంలో పరిచర్య చేసినప్పుడు మొట్టమొదటిగా ఆయన పరిచర్య చేసిన క్షేత్రం పేరు ఏంటంటే గలిలయ సముద్ర తీరము. జబూలును నఫ్తాలి దేశములు. మీరు మత్తయి సువార్తలో ఉంటుంది 4వ అధ్యాయంలో ఆయన పరిచర్య ప్రారంభించినటువంటి ది బిగినింగ్ ప్లేస్ ఏంటయ్యా అంటే ఆయన అంధకారములో కూర్చున్నటువంటి జనులు గొప్ప వెలుగును చూచిరి. చదువుదామా మత్తయి సువార్త 4లో. యేసు ప్రభు వారు పరిచర్య ప్రారంభించినటువంటి స్థలం. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జబూలును నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూముకు వచ్చి కాపురం ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో వచనం చెప్పమ్మా? మత్తయి సువార్త 4వ అధ్యాయం 16. 4:16 వచనంలో యేసు ప్రభు వారు నజరేతులో పుట్టాడు. హల్లెలూయా. పుట్టింది బెత్లెహేము, పెరిగింది నజరేతు. కానీ ఆయన ఊరి పేరు ఏమంటున్నారు చెప్పమంటారా? ఆయన ఊరి పేరు బైబిల్లో ఉంది 9వ అధ్యాయము 1వ వచనంలో. మత్తయి సువార్త 9:1. తరువాత ఆయన దూరేసి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా. ఎవరి పట్టణము? ఎవరి పట్టణము? యేసయ్య పట్టణము. ఇంకా కింద చదువుతూ ఉంటుంది ఏమిటా పట్టణం అయ్యా అంటే కపెర్నహూము ఆయన పట్టణము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కపెర్నహూము ఎక్కడుందంటే నఫ్తాలికి ఇవ్వబడిన స్వాస్యమైన భూభాగంలో ఉంది. అంటే యేసు ప్రభు వారు పరిచర్య ఎక్కడ చేశాడు? నఫ్తాలి ప్రాంతంలో చేశాడు. నఫ్తాలి ప్రాంతంలో అంధకారంలో ఉన్న ప్రజల మధ్యలో ఆయన నజరేతు వాడైన బెత్లెహేము దావీదు కుమారుడైన పరిచర్య చేసింది మాత్రం, ప్రారంభించింది మాత్రం ఎక్కడ? కపెర్నహూము, నఫ్తాలి ప్రాంతము. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దీని అర్థం ఏమిటయ్యాలంటే దేవుడు ఎన్నుకున్న తరువాత ఎంతమంది కాదన్నా అవునన్నా అతడు దేవుని సేవకుడే. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, యేసయ్య ఈ లోకంలో నఫ్తాలి ప్రాంతాన్ని ఘనపరిచాడు. ఆ ప్రాంతంలో ఆయన సేవ చేశాడు, ఆ ప్రాంతాన్ని ఆయన ఇచ్చించాడు. అంటే ఆయన నఫ్తాలిని ఏం చేశాడంటే ఆయన అంగీకరిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారు నఫ్తాలిని ఏం చేస్తున్నాడు? అంగీకరిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు అంగీకరించిన తర్వాత అంగీకరించకపోవడానికి నువ్వు నేను ఏ పాటి వారని చెప్పండి. తర్వాత ఈ నఫ్తాలి పేరు చివరిగా ఎక్కడుందంటే పరలోక రాజ్యంలో యేసు ప్రభు వారు పరలోక పట్టణాన్ని కట్టినప్పుడు 12 గుమ్మాలు ఉన్నాయట, 12 పునాదులు ఉన్నాయట. గుమ్మాలకి అపోస్తలుల పేర్లు, పునాదులకు గోత్రకర్తల పేర్లు. స్తోత్రం కలుగును గాక. 12 గుమ్మాలు ఉన్నాయి, 12 పునాదిరాలు వేయబడ్డాయి. ఒక్కొక్క రాయి ఒక్కొక్క అమూల్యమైన రాయి. ఆ అమూల్యమైన పునాదులకు ఎవరి పేర్లయ్యా పెట్టబడిందంటే మొదటి రాయి రూబేను, రెండవ రాయి షిమ్యోను, మూడవ రాయి లేవి, 4వ రాయి యూదా, 5వ రాయి పేరు హల్లెలూయా నఫ్తాలి. స్తోత్రం కలుగును గాక. దేవుని పిల్లలారా, తృణీకరించబడినటువంటి వ్యక్తివి కావచ్చు, ఎన్నికలైనటువంటి వ్యక్తివి కావచ్చు, నా దేవుంది రండి పులిహారలో కరివేపాకు లాంటి దానిని అని నువ్వు అనుకోవచ్చు. కానీ నా దేవుడు నిన్ను ఘనపరచాలనే ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో ఈ వాక్యాన్ని నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఆమేన్. మనం అనుకునే విధానం వేరు, దేవుడు అనుకునేటటువంటి విధానము. అందుకని నా ఆలోచనలు వేరు, మీ ఆలోచనలు అవి ఎంత వ్యత్యాసంగా ఉన్నాయంటే భూమికి ఆకాశానికి, నా తలంపులకి మీ తలంపులకి, నా మార్గాలకి మీ మార్గాలకి తూర్పు పడమరకు ఉన్నంత దూరం అని చెప్పని దేవుడు అంటూ ఉన్నారు. అంత మాత్రమే కాదు కానీ ప్రియులారా, ఇక్కడ చెప్పబడుతున్న వాక్యాన్ని మనం కొద్దిగా లోతుగా ఆలోచన చేస్తే కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి. దేని చేత తృప్తి పొందాడు? దేని చేత? కష్టము చేత కాదు తృప్తి కలిగేది,
దేవుని కటాక్షము చేత. చెప్పండి, దేని చేత కాదు? మన శక్తి సామర్థ్యాల వల్ల, యుక్తి భూయుక్తుల వలన, ధనము కులము లోకములో ఉన్న దాని యొక్క శక్తి సామర్థ్యాల వలన కాదు, మన కష్టమును బట్టి కాదు, కృపచూపు దేవుని బట్టి మాత్రమే కదా. హల్లెలూయా. పొందగోరు వల్ల వాని కానీ ప్రయాసపడు వాని వల్ల కానీ ఏది కాదు, కృపచూపు దేవుని వల్లనే మన జీవితం ఏమవుతుంది చెప్పండి? సార్థవంతంగా మార్చబడును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, కటాక్షము చేత మాత్రమే తృప్తి. దేని చేతమ్మా? కష్టము చేత కాదు, ధనము చేత కాదు. చాలా మంది ధనం ఉంటే తృప్తిగా బ్రతకచ్చు అనుకుంటారు. అది ఉన్న వాళ్లకు తృప్తి లేదు, లేని వాళ్లకు తృప్తి లేదు. ఉన్నవాడు ఉందని తృప్తి పడడు, లేనివాడు లేదని తృప్తి ఉండదు. చూసారా? తృప్తి లేదు. ఉన్నవాడికి తృప్తి లేదు, లేనివాడికి తృప్తి లేదు. డబ్బు దగ్గర తృప్తి లేదు, సుఖాల దగ్గర తృప్తి లేదు, తినే తిండి దగ్గర తృప్తి లేదు. కటాక్షము చూపుతున్నాడే దేవుడు. ఆయన చూపే కటాక్షము వలన మాత్రమే నీ జీవితానికి, నీ మనసుకి తృప్తి కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, కటాక్షము చేత. దేని చేతండి? కటాక్షము అన్న మాటకి పర్యాయ పదాలు కొన్ని ఉన్నాయి. కరుణ, కృప, దయ, అనుగ్రహము, సద్భావము, ఇలాంటి కొన్ని పర్యాయ పదాలు దానికి జోడింపు ఉంటాయి కదండి. అమ్మ, తల్లి, ఇట్లా ఒక్కొక్క దానికి ఇంకొన్ని పర్యాయ పదాలు ఉన్నట్లుగా అనుగ్రహము, కృప, కనికరము, దయ, వాత్సల్యము, ఇలాంటి అనేకమైన పర్యాయ పదాలను ఈ యొక్క కటాక్షము అనేటటువంటి మాట కలిగి ఉంది. అంటే దేవుని అనుగ్రహము చేత తృప్తిపరచబడుతూ ఉన్నాడు నఫ్తాలి. దేని చేతండి? దేవుని యొక్క. మన జీవితాలలో ఉండాల్సింది ఏంటంటే దేవుని యొక్క అనుగ్రహం మాత్రమే. మంచి బట్టలు కాదు, బంగారం కాదు, ఇల్లు కాదు, బండి కాదు, ఇంకోటి కానే కాదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని అనుగ్రహము నీ మీద ఉండాలి. ఆ దేవుని అనుగ్రహం ఉంటే నువ్వేమవుతావు? తృప్తిపరచబడతావు. దేవుని అనుగ్రహము చేత కాకుండా మరి దేని చేత అయినా కానీ నువ్వు తృప్తిగా ఉండాలనుకుంటే అది నీ వల్ల కానీ, నా వల్ల కానీ, మరెవరి వల్ల కానీ సాధ్యమయ్యేది కానే కాదు. అందుకనే దేవుడు ఈ వాక్యంలో సెలవిస్తున్నాడు, కటాక్షము చేత తృప్తి పొందినటువంటి నఫ్తాలి. అతడు ఆల్రెడీ కటాక్షము చేత ఏం పొందాడు? తృప్తి పొందాడు. దేవుని పిల్లలమైనటువంటి మనం, దేవుని వాక్యం చెప్తా ఉంది, ఆయన తృప్తి పరిచేవాడు. ఆయన గుబ్బిలి విప్పి ఆకాశ పక్షులకు ఆహారాన్ని చేంజ్ చేస్తాడు, పోషించి వాటిని తృప్తిపరుస్తున్నాడట. హల్లెలూయా. అలాగే దేవుని వాక్యంలో ఎవరిని దేవుడు తృప్తిపరుస్తాడంటే ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడట. ఎవరైతే దేవుని యందు ఆశ కలిగి ఉంటారో, ఆశ కలిగి ఉండే ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. అయ్యా నా ముందు వెనకాల నాకంటే ముందు నలుగురు ఉన్నారయ్యా, ఆ నలుగురు గురించి వదిలిపెట్టి, అయ్యా ఇక్కడ కూడా ఒక 4 ఉన్నాయ్యా, 4 ఉన్నారయ్యా, వదిలిపెట్టు. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచును గాక. 4 ఉన్నారా, 5 ఉన్నారా, 50 మంది ఉన్నారా, నీ ముందు ఎంతమంది ఉన్నారనేది పక్కన పెట్టు. నీ కాంపిటీషన్ పక్కన పెట్టు, నీ పోరాటాన్ని పక్కన పెట్టు. నువ్వు నేను ఆలోచించవలసింది ఏంటంటే, నీవు ఎవరి మీద అయితే ఆశ పెట్టుకుంటావో, నీవు దేవుని మీద ఆశ పెట్టుకుంటే ఆయన నిన్ను సముద్రమంత సంతృప్తితో నిన్ను నింపునుగాక. సజీవుడవైనా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడై తృప్తిపరచితివి. సముద్రమంత సంతృప్తితో ఆనందించదనిలో అనుదినము కృప పొంది ఆరాధించదని ఆనందధ్వనులతో. ఆనందించదనిలో అనుదినము కృప పొంది ఆరాధించదని ఆనందధ్వనులతో.
యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి తృప్తి పరచితివే సముద్రమంతా సంతృప్తి ఆనందించెదరిలో అనుదినము కృప పొంది ఆరాధించెదరిన్నే ధ్వనులతో ఆనందించెదరిలో అనుదినము కృప పొంది ఆరాధించెదరిన్నే ఆనంద ధ్వనులతో సజీవుడవైనా యేసయ్యా హల్లెలూయా. ఆయన ఎంత నిన్ను నన్ను తృప్తిపరచగలంటే పట్టజాలనంత విస్తారమైన దీవులు అన్నాడే, నువ్వు ఊహించినంత సంతృప్తిని దేవుడు నీ నా జీవితంలో అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. గొప్ప సంతృప్తిని దేవుడు ఇవ్వబోతున్నాడు. అసంతృప్తికి లోనైనటువంటి నీ హృదయమును దేవుడు చూచి ఈరోజు మధ్యాహ్న కాల సమయం అంటాడు, ఈ సంఘమునకు సంతృప్తినివ్వడానికి నేను మాట్లాడుతున్నాను, ఈ సంఘానికి కటాక్షము కలగజేయడానికి నేను మాట్లాడుతున్నాను. అయ్యా ఎందుకయ్యా ఈ సంఘానికి నువ్వు కటాక్షాన్ని, ఎందుకయ్యా సంతృప్తిని ఇవ్వాలని నువ్వు అనుకుంటున్నావంటే ఈ సంఘాన్ని నేను ఎంతో ప్రేమిస్తున్నాను అంటున్నాను. హల్లెలూయా. ఎంతో ప్రేమిస్తున్నాను అంటున్నాడు దేవుడు. అయ్యా ఎందుకయ్యా ఈ సంఘానికి నువ్వు కటాక్షం ఇచ్చి సంతృప్తిని నువ్వు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు ప్రభు అని అంటే వారు కన్నీరు విడుస్తున్నారు. మమ్మల్ని సంతృప్తి పరచు, మాలో అసంతృప్తి ఉంది, మేము ఇంకా నీ కటాక్షాన్ని పొందుకోలేదు, ఇంకా మాలో అసంతృప్తి ఇంకా నెలకొని ఉంది ప్రభువా నాయన అని కన్నీరు గారుస్తున్నారు ఈ సంఘ బిడ్డలు. కనుక వారి కన్నీరును చూసి వారిని కటాక్షించడానికి నేను ఈ రోజు మధ్యాహ్నం మాట్లాడుతున్నాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అడుగుతూ ఉన్నాడు, ప్రభువా ఎందుకయ్యా తండ్రి పరిశుద్ధాత్మదేవ ఎందుకు వీరిని కటాక్షించి సంతృప్తి పరచాలనుకుంటున్నావంటే దేవుడు అంటున్నాడు, ఇంకా ఇక్కడ ఆత్మీయ వరముల చేత ప్రజ్వలింపబడవలసిన బిడ్డల్ని నేను లేవనెత్తబోతూ ఉన్నాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆత్మ వరములతో దైవాభిషేకముతో దేవుడు ఈ పట్టణానికి గ్రామానికి కావాల్సిన అనేక మంది తృప్తిపరచబడిన వారిని ఈ సంఘములో నుండి దేవుడు లేవనెత్తబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు కలిగిన సంతృప్తి, నీకు దేవుడిచ్చే సమాధానం, దేవుడు నీ జీవితంలో ఇచ్చే నెమ్మది ఈ పుర ప్రజలకు, ఈ పట్టణ ప్రజలకు సాక్షిగా ఆశీర్వాదకరముగా దేవుడు మార్చును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎందుకయ్యా ఈ పట్టణానికి, ఎందుకయ్యా ఈ ప్రాంతానికి కటాక్షము సంతృప్తి అని ప్రభువుని అడుగుతుంటే అంటున్నాడు, అవును కటాక్షము చూపువాడు ఆయనే, స్థితిగతులను మార్చువాడు ఆయనే, పరిస్థితులను మార్చువాడు ఆయనే, నీ జీవితంలో సంతృప్తినిచ్చి మరణమును జీవముగా మార్చువాడు, లేమిని సమృద్ధిగా మార్చువాడు, లేని వాటిని ఉన్నవాటిగా చేయవాడు నజరేయుడగు యేసు ఒక్కడే. హల్లెలూయా. సంతృప్తి పరిచేటటువంటి దేవుడు, సమృద్ధిగా ఇచ్చేటటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.